2 నెలల ఒక పసికందుని గుడిలో కాళ్ళతో తన్ని మరీ చంపిన ఒక వ్యక్తిని 20 గంటలు దాటుతానే గానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే మీరు నమ్ముతారా? నాగర్ కర్నూలు మండలంలో కుమ్మెర మల్లన్న అన్న జాతరలో బీసీ కులానికి చెందిన కొంతమంది అత్త కోడలు తన బిడ్డ 2 నెలల బిడ్డ ఆ దేవుడిని దర్శనాని కోసం లోపలికి పోతే మీరు తక్కువ కులానికి చెందిన వాళ్ళు లోపలికి రాకూడదని అక్కడ ఉండే రెడ్డిస్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కోడల్ని పసికందుతో సహా ఆ గుడిలోనే తంతే ఆ పసిబిడ్డ చచ్చిపోయింది. 2 నెలల పసిబిడ్డ. ఒక పక్కన తన తల్లి తన బిడ్డ 2 నెలల బిడ్డ తన చేతుల్లో ఉండాది, మీ అందరి కాళ్ళు మొక్కుతాను అనేసి భంగపడతా ఉన్నా కానీ అతి కిరాతకంగా కనికరం లేకుండా బిడ్డని తన్ని మరీ చంపేసినారు. గొడవ పడుతుంటే మీ కాలు పట్టుకుంటారు సార్, మా పాపని మా తమ్ముని ఏం చేయకుండా నేను ఈ అమ్మాయి ఆ రెడ్డి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాము. పడుతుంటే మమ్మల్ని జడలు పట్టి పక్కకు నొక్కి 2 చెంపల మీద కొట్టిరు. ఆ పాప చనిపోయి ఇప్పటికి 20 గంటలు అవుతా అంటే అక్కడ ఉండే పోలీసు వాళ్ళు అతని మీద ఇంతవరకు యాక్షన్ తీసుకుని అరెస్ట్ చేయలేదంటే అతని వెనకలు ఎవరెవరు ఉండారో ఎవరికి తెలియదు కదా. పోలీసు అలాంటి వాళ్ళే భయపడతా అంటే పెద్దోడే ఉంటాడు, ఎవడన్నా పెద్ద ఎమ్మెల్యే ఎంపీఓ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఎవరికి తెలియదు కదా. అంటే కులం తక్కువలు కదా, పెద్దగా పట్టించుకోరు. ఈ న్యూస్ ఛానల్స్ కానీ హిందూ క్రిస్టియన్ ముస్లిం అని గొడవ పెట్టి కొంతమంది జర్నలిస్టులు కానీ ఈ పెద్దగా పట్టించుకోరు అనమాట. కానీ ఓళ్ళు నమ్ముకుని ఒక దేవుడు అనేవాడు ఉంటాడు కదా, ఆ దేవత ముందునే ఒక చిన్న 2 ఏళ్ళ పసికందుని చంపేసి ఆ మాత్రం ఊరుకుంటారా? ఎవరో తెలియని ఒక వ్యక్తి వీడియో అయితే తీసి పెట్టినాడు, అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఎస్టీ ఎస్సీ బీసీ కులాల వాళ్ళు ప్రతి ఒక్కడు అక్కడ ధర్నాకైతే దిగినారు, వాళ్ళకి న్యాయం జరగాలని. అసలుకి ఆ న్యాయం అనేది పక్కన పెట్టామంటే అసలు మనం ఏం బతుకుతున్నాము, ఎక్కడ బతుకుతాము కొంచెం అన్నా అర్థమవుతుందా? 2 నెలల పసికందుని కాళ్ళతో దాన్ని చంపేంత దరిద్రమైన ఆలోచన ఆ వ్యక్తికి ఎలా వచ్చిందో. అసలుకి వాళ్ళు హిందువులే, వీళ్ళు హిందువులే, ఆ హిందూ గుడులేకి హిందూ పోయి దర్శించుకునే దానికి లేదు. నవ్వుకుంటున్నారు కొన్ని దేశాల్లో మనం చూసా. ఇలాంటి దరిద్రమైన కొన్ని పనులు చూసి ఇండియాను చూసి కొన్ని దేశాలు నవ్వుకుంటున్నాయి. 2 నెలల పసికందుని చంపడం ఏంట్రా, ఇంత దారుణంరా. కడుపుకు అన్నం తిన్నోడు 2 నెలల పసికందుని కాళ్ళతో దాన్ని చంపుతాడా? ఎక్కడికి పోతుందరా మన దేశం, ఎక్కడికి పోతుందరా మన ఆలోచన? మన పక్క కంట్రీలో చైనాలో రోబోట్స్ దగ్గర గన్స్ ఇచ్చినాడు ఫైర్ ఎట్ చేయాలనేసి పెన్స్ ఇచ్చి ఎట్రాపిచ్చే తెలిపి చూపించారు, డాన్సింగ్ వేయించారు, కరాటే నేర్పించారు. అవన్నీ చూసి మొత్తం ప్రపంచం అంతా అవాక్ అయిపోతుంది. మనం అట్లా నిద్ర లేని కులాలు మతాలు కొట్టుకొని చావడం, తక్కువ జాతి వాళ్ళు గుళ్ళేకి రాకూడదని 2 నెలల పసికందుని చంపడాలు, ఇది మన బతుకు. ఇది ఇంకా ఎంత దరిద్రంగా దిగజారిపోతున్నాం అంటే లైఫ్లో ఎవరు మనం కాపాడలేమో. ఎవరు మనల్ని ఇదే విధంగా కానీ ఇంకొక 10 ఏళ్ళు కానీ నడిచింది అనుకో, లైఫ్లో మనల్ని ఎవరు కాపాడలేరు.